గ్రీన్ కౌంటీ లాంచ్ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈనాటి కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా, యాంకర్గా ఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ తెలిసిందే, వర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇది మొదటి ప్రాజెక్ట్ కాదు. ఇప్పటికీ ఆల్రెడీ 9 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 10th ప్రాజెక్ట్. సో సక్సెస్ఫుల్ గా ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఎండీజీ లక్ష్మారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. లక్ష్మారెడ్డి గారు మిమ్మల్ని స్టేజ్ మీద చూడాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఎంపీజీ లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ లాంచ్ కి సో మన హైదరాబాద్ అలాగే సరౌండింగ్ ఏరియాస్ నుంచి కాకుండా గ్లోబల్ వైజ్ కూడా రావడం జరిగింది. సో యూకే నుంచి కూడా వచ్చారు చాలా మంది బిజినెస్ ఎక్విప్మెంట్స్. సో మోర్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అశ్విన్ గారు కూడా రావడం జరిగింది. సో వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అశ్విన్ గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మిస్టర్ క్రిస్టోఫర్ మార్కా ప్లీజ్ జాయిన్ విత్ us sir. And Dr. Kulenga ji please join with us. First మన ఎంపీ జి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రీన్ కౌంటీ లాంచింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి శ్రేయోభిలాషులకి అలాగే మా కస్టమర్ దేవుళ్ళకి నమస్కారాలండి. వర్గం చూపులు 2012లో స్టార్ట్ అయిందండి. ఈ 2012 నుంచి ఇది 10th ప్రాజెక్టు. ప్రతి ప్రాజెక్టు కూడా మేము క్లీన్ వెహికల్తో మరియు ఆల్ డెవలప్మెంట్స్ ఎక్కడా రాజీ పడకుండా ఏదైతే చెప్పామో రోజుల్లో ఏదైతే చూపించామో అవన్నీ చేసుకుంటూ ఆదరణలు మీ అందరి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. మరియు రాబోయే ముందు రోజుల్లో కూడా మరెన్నో వెంచర్లు మీ అందరి ఆశీస్సులతో మరెంతో శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. We're very pleased to be here with you, Circus audience. We're happy to see the project development. I think this is the 10th project of Mr. Lakshmareddy. We wish him all the best for his future endeavors. Very good. Keep up the good work. And as you said, you told that whatever you present in your brochure, you are delivering exactly as it is. So that's a promise which he has delivered in all of his projects. Congratulations and all the best for him. Thank you so much. Welcome everybody. It's a very great pleasure for us to be here to join all of you in rejoicing launch that is going to benefit the society in which it is going to be a major improvement. I thank you very much for the privilege of being here. Thank you. Thank you very much for this privilege you've given me to speak to you. And for many people, it stays there. But if somebody makes that vision become something that other people can see and benefit from, and people can actually share that vision. Like, I didn't need 5 minutes for anybody to explain to me your vision, sir, because it's a very clear vision. It shows that you have set that, and this is where they are now. So thank you very much for your vision, and I appreciate you. Thank you. Thank you. Hello, namaste. Very privileged to see the focus of this project.
I see India develop very, very fast in my journey with India. I love it. This is the first time I'm coming to Hyderabad. First, I wish you all the best. Congratulations. నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో మల్టిపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో మల్టిపుల్ పొజిషన్స్ లో వర్క్ చేస్తూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని 2012 లో ఈ వర్కల్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ముందు స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా సక్సెస్ఫుల్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 12 years. సో ఇంకా చాలా ఇయర్స్ మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. సో అలా ప్రతి ఈవెంట్ ఇలాగా భారీగానే కండక్ట్ చేసుకోవాలి. సో మమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇలా పిలిస్తే హ్యాపీ. సో ఒక్కసారి ఇప్పటి వరకు అసలు వర్కల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఏ ప్రాజెక్ట్ చేస్తే ఒకసారి చూద్దాం. సో మెట్రో సిటీ అన్నపట్ట దగ్గర చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్, అండ్ సెకండ్ ప్రాజెక్ట్ నందనవనం 1, ముగ్ధంపల్లి, నందనవనం 2, పగిడిపల్లి, నందనవనం 3, బొమ్మాయిపల్లి, అండ్ ఫిఫ్త్ ప్రాజెక్ట్ గోగ్రీ, నేటూర్, అండ్ సిక్స్త్ ప్రాజెక్ట్ ప్రకృతి వనం 1, గౌరిపల్లి, అండ్ సెవెంత్ ప్రాజెక్ట్ ప్రకృతి వనం 2, చింతపల్లి, అండ్ 8th ప్రాజెక్ట్ గ్రీన్ హిల్స్, చెన్నంపల్లి, అండ్ 9th ప్రాజెక్ట్ గ్రీన్ హోమ్స్, ఆకుతోటపల్లి, అండ్ దిస్ ఇస్ ద 10th ప్రాజెక్ట్. సో ఆల్మోస్ట్ 50% ప్లాట్స్ బుక్ అయిపోయాయి అప్పుడే అని తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎందుకంటే వర్ధన్కు ఉన్నటువంటి మెయిన్ బలం వచ్చేసి కస్టమర్స్ అండ్ వర్ధన్ వాళ్ళంతగా ప్రేమిస్తున్నారు. సో రిపీటెడ్ కస్టమర్స్ రావడం వల్ల సక్సెస్ అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించుకునేలాగా మీరు చేస్తున్నారు, ఆ సర్వీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళంతలా మిమ్మల్ని ప్రేమించుకుంటూ మీతోనే ఉండడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా. సో అలా ఎన్నో సంవత్సరాలుగా మీతో ఉంటూ మీతో వర్క్ స్పేస్ ని షేర్ చేసుకున్నటువంటి కొంతమందిని ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలవాలనుకున్నాను. సో అందులో ముందుగా శ్రీ సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సో మీ విలువైన మాటలు 2 నిమిషాలు మాట్లాడి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ వర్ధన్ గ్రూప్ ఈ రోజు లాంచ్ చేస్తున్న 10th విజన్కి వచ్చినటువంటి ఇతర దేశస్తులకు, మన దేశంలో ఉన్న మన రాష్ట్రాల్లో ఉన్న ఈ అందరూ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. నాకు 9th ప్రాజెక్ట్లో మన లక్ష్మారెడ్డి గారు పరిచయం అవ్వడం జరిగింది. ఆ గ్రీన్ హోమ్స్లో ఆయన ఒక రిసార్ట్ ఒకటి కట్టి అందులో నన్ను కూర్చోబెట్టి ఒక చైర్ ఉందన్నమాట. ఒక రాజును కూర్చోబెట్టడం వల్ల నేను ముద్దున్న అయిపోయి ఆ గ్రీన్ హోమ్స్లో నా స్నేహితులు నేను కూడా కలిసి 73, 74 అని ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత వర్ధన్ డెవలపర్స్లో మనం ఏదైనా సైట్ తీసుకుంటే చాలా చోట్ల మాకు స్థలాలు ఉన్నాయి, కానీ దానికి సెక్యూరిటీ లేదు. ప్రజెంట్ 2002లో కొన్న సైటు రెడ్డి గారి దగ్గరే కొన్నాం, అది పేరు అనవసరం. ఆయన పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇవి కాదు. ఒకే ప్లాట్ని అంటే డాక్యుమెంట్ నాకుంది, ఈసీ కూడా నాకే వస్తుంది, కానీ సైట్ కూడా అక్కడే ఉంది, కానీ అది నాకు మాత్రం చేరట్లేదు. ఎందువల్లంటే దీన్ని లేఅవుట్స్ మార్చేసి, అంటే విలేజ్ లేఅవుట్ అది 4 కమ్మేయడం జరిగింది. ఏదైనా నేను పోయి అక్కడ నిలబడితే ఇంకో రైతులు కూడా వచ్చేసి అబ్జెక్షన్ చేస్తారు, నాది అంటే దీన్ని ఏదో లీగల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఈ వర్ధంలో మాత్రం మనం ఏది పర్చేజ్ చేసినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత నా నేమ్ తోటి అక్కడ ఈ డైవర్షన్ బోర్డ్స్ పెట్టి కాడ సైట్లో 73 వెంకట సత్యనారాయణ, 74 మాధవరావు గారు, ఇట్లాగని అవి కూడా ఆయన ఓన్ కాస్ట్. జనరల్గా మనం ఏదైనా ఒక ప్లాట్ పర్చేజ్ చేస్తే మన సొంత డబ్బులతోటి దిస్ సైట్ బిలాంగ్స్ టు మీ అని మనం రాసుకుంటాం. కానీ ఎవరైతే ఈ ఓనర్ సేల్ చేశారో ఆయనే మన పేరుని అక్కడ చూపిస్తున్నారు, అంటే ఐడెంటిఫై చేసి ఇది ఎవరు కూడా ఎంక్రోచ్ చేయడానికి వీలు కాదు. తర్వాత ఈ రిసార్ట్ కట్టడం వలన అక్కడ 2 times
అంటే అందులో ఏదైనా పర్చేజ్ చేస్తే 2 టైమ్స్ ఫ్రీగా అది 25,000 రూపాయలు ఉంటుంది దాని రెంట్ పర్ డే. దాన్ని కూడా ఫ్రీగా అరేంజ్ చేసి ఆయన ఎంతో మన ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్ధన్ డెవలపర్స్లో మనం ఏదైనా ప్లాట్ తీసుకుంటే మనకి సెక్యూరిటీతో పాటు ఎంజాయ్మెంట్, ఆ రోజు నుంచి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోయారు అంటే ఒక బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రవి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో రవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎంపీడీ అంటుంది. సో నా పిల్లల కోసం ఫ్యూచర్లో పాప మ్యారేజ్ కోసం సో ఇలా స్థలం కావాలని అడిగితే హోమ్స్లో చెప్పారు సార్. సార్ ఇప్పుడు ఇది కొంచెం బడ్జెట్ అనిపిస్తుందంటే సరే అని చెప్పి నాకు హిల్స్లో కూడా చూపించాడు. సార్ చెప్పిన ప్రైస్కి అక్కడ చూపించింది ఏమిటంటే అది ఆల్రెడీ అప్పుడే 3 years కంప్లీట్ అయింది. వెళ్ళి చూస్తే ఇప్పుడే ఫ్రెష్గా కంప్లీట్ అయినట్టు అనిపించింది. ఈ మెయింటెనెన్స్ వచ్చి దాంట్లో ప్లాట్ తీసుకున్నాను 4 ఫస్ట్. నేను తీసుకున్న తర్వాత మా అక్కలకి మా హస్బెండ్ సార్లు పెట్టాను. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపి హోమ్స్లో కూడా ప్లాట్ తీసుకున్నారు. మళ్ళీ హోమ్స్లో కూడా నేను ప్లాట్ తీసుకున్నాను. ఎందుకంటే 2 పిల్లలు కాబట్టి ఒకటి బాబుతో ప్లాట్ తీసుకున్నాను. సో సార్ ఇచ్చిన కమిట్మెంట్స్ అన్ని హాస్పిటల్ రూట్ ప్రకారం అన్ని ఇస్తున్నారు. ఆ నమ్మకంతో ఇప్పుడు కొత్త బ్యాంకులో ఆల్రెడీ స్టార్టింగ్ అంటే 1 year బ్యాక్ ఎన్ని ఫ్లాట్ బుక్ చేసుకుంటూ జరిగింది. ఇది బ్రోకర్ సార్ అప్రోచ్ అని చెప్పినట్టు ఇమ్మీడియట్లీ 2 ఫ్లాట్ బుక్ ఇస్తున్నాను. సో సార్ రిలీజ్ అనేది 1 month లో డిసిషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్లేస్లో పోతుంది. ఇది ఇప్పటికైనా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తీసుకుంటే అది మన ముందు తరాలకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాట్స్ బుక్ చేసుకుంటే మంచిది. ఆల్మోస్ట్ 50% ప్లాట్స్ బుక్ అయిపోయినాయని చెప్పారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి లైవ్ లో ఉంది. రవి గారు చెప్పారు 8 ప్లాట్స్ బుక్ చేసుకున్నాను అని. సో కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. 60% ప్లస్ అయిపోయిందండి. 40% అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళి 40 కూడా అయిపోయేలాగా అనిపిస్తుంది. అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ ఫర్ దట్. సో నెక్స్ట్ గంగా శరణ్ గారు వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ఫ్యూ వర్డ్స్. గంగా శరణ్ గారి వైఫ్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వర్ధన్ డెవలపర్స్ అన్నది పరిచయమైనప్పటి నుంచి కంటిన్యూస్గా అన్ని ప్రాజెక్ట్స్లో ఉంటున్నాము. ఈ నమ్మకానికి మరో పేరు. అన్ని క్లారిటీగా చెప్తారు, చేస్తారు, చెప్పిందే చేస్తారు. సో ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్లో గ్రీన్ హిల్స్, గ్రీన్ హోమ్స్, కౌంటీ అన్నింటిలో 1000 గజాల వరకు కొంటూ వచ్చాము. ఇప్పుడు కూడా దీంట్లో 4 ఫ్లాట్లు చాలా హ్యాపీగా ఉన్నారు వెంచర్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి మిస్టర్ మిసెస్ గంగా శరణ్ గారు. శ్రీ మస్తాన్ వలీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Congratulations for you. So I met a second venture. So the second venture I got land, and the third venture also I got one land. And now it's a 10th one. I think so. I was not able few days, years because I was working in Malaysia. So now again I would like to start the relationship with this one because I also have properties in Guntur. So he's offered some business venture. So I may go with him in the future. So once again, great for you. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ వలీ గారు. శ్రీమతి అండ్ శ్రీ కోగంటి పావని గారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇట్స్ వెరీ విత్ లిమిటెడ్ బడ్జెట్. అంటే అప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది. సో అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ లేదు. బట్ వి థాట్ ఓకే ఎనీథింగ్ ఫర్ అవర్ చేంజ్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. సో ఆ థాట్తో వచ్చింది కౌశిక్ గారి రిఫరెన్స్ మీద అంకల్ దగ్గర తీసుకున్నాము.
ఇట్ వెంట్ వెరీ వెల్ అండి. అంటే ఫస్ట్ మాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే మేము చిన్నపిల్లలు అప్పుడు రైట్ ఏజ్ మాకు ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఏజ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ ప్లేస్. మేము ఇక్కడ మణికొండలో ఉంటాము, ఇంత దూరంలో తీసుకుంటాము, అండ్ ఇల్లు తీసుకోకుండా ప్లాట్ తీసుకుంటాము. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా చాలా థాట్స్ ఉన్నాయి మాకు. బట్ మేము ఎప్పుడైతే కౌశిక్ గారితో మాట్లాడామో, లక్ష్మారెడ్డి అంకుల్తో మాట్లాడాము, వీ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. సో ఆయన చూసుకుంటారులే అని అనుకున్నాము. అండ్ ప్లాట్ తీసుకున్నాక కూడా ప్లాట్ తీసుకునే వరకు ఎలా ఉందో, ప్లాట్ తీసుకున్నాక కూడా వాళ్ళ వే ఆఫ్ కోఆర్డినేషన్ బాగుంది. అంటే ఇంప్రూవ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ప్లాటింగ్స్లో, ఏమేమి చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఒక అంకుల్ చెప్పారు, మాకు మా నేమ్ ఇచ్చి డివిజన్స్ పెట్టారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే మాకేమి ఇచ్చారు, మేమేమి ఇస్తున్నాము అన్నంత వరకు ఆలోచిస్తారు. బట్ అంకుల్ ఏంటంటే సెక్యూర్డ్గా ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం కస్టమర్ని ఎలా హ్యాపీ చేయాలి, వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతారు, ఇలాంటివి పాయింట్స్ కూడా చాలా బాగా కన్సిడర్ చేస్తారు. అండ్ నో మ్యాటర్ వెన్ ఎవర్ యూ కాల్ దెమ్, అంటే ఏ కండిషన్లో అయినా మనకి క్వశ్చన్స్ వచ్చి కాల్ చేస్తే కూడా అంకుల్ కానివ్వండి, నందు కానివ్వండి, దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ us to help us. సో మేము ఆల్రెడీ గ్రీన్ హోమ్స్లో తీసుకున్నాము, అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా తీసుకున్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేమైనా హైదరాబాద్లో లాంచ్ చేస్తే కూడా we will be your value customer. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ పావని గారు, అండ్ కంగ్రాచులేషన్స్ అండి. లక్ష్మారెడ్డి గారు ఇలాగా ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. సో మీరు ఇలాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వాల్యుబుల్ టైం ని ఈ సండే రోజున మాతో స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్. థ్యాంక్ యూ.